దేవుని మందసము, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, మహిమ మన మధ్యకు వచ్చేసినట్లయితే మనం దీవించబడతాం. బ్రతుకులు మార్చుకోకుండా వాక్యము చేతబడితే, బ్రతుకును మార్చుకోకుండా వాక్యమును వల్లిస్తే, బ్రతుకును మార్చుకోకుండా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటే పరువు పోతుంది. అన్యజనుల మధ్య దేవుని నామము అవమానపరచబడుతుంది. ఈ పాపిష్టి జనులు జీవితములను దిద్దుకోకుండా, బ్రతుకులను మార్చుకోకుండా చేస్తున్న పాపిష్టి పనులను బట్టి శత్రువును ఎదిరించలేక, జయించలేక ఓడిపోతున్నప్పుడు వాళ్ళకున్న అవసరాన్ని బట్టి మందసాన్ని తీసుకొచ్చి వాడే ప్రయత్నం చేశారు. మందసాన్ని తీసుకొచ్చి మధ్యన పెట్టుకున్నారు. జరిగిందేను తెలుసా? అయ్యో, సంవత్సరమునకు కేవలం ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి మందసము పైన ఉన్నటువంటి దేవుణ్ణి కలుసుకోవాలి. కానీ అటువంటి మందసాన్ని ఈ హోఫ్నీ, ఫినెహాసు చిన్న చూపు చూశారు. భయం లేకుండా, లెక్క లేకుండా అతి పరిశుద్ధ స్థలములో నుంచి, గర్భాలయము నుంచి మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టేశారు. ఏం జరిగింది? అపవిత్రత చేత, అపవిత్రమైన జీవితము చేత ఒకవైపు పరిచర్యలో పాలు పంచుకుంటూ మరొక వైపు మందసమును చేతపట్టినటువంటి ఇద్దరు కూడా చంపివేయబడ్డారు. జాగ్రత్త. అపవిత్రమైన జీవితము జీవిస్తూ క్రైస్తవునని చెప్పుకోమాకు. అపవిత్రమైన బ్రతుకుతూ నీతి మాటలు వల్లించమాకు. అపవిత్రమైన జీవితము జీవిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని బహుభక్తితో చదువుతున్నట్టుగా నటించమాకు. నీ హృదయాన్ని సరిచేసుకొని, బ్రతుకుని దిద్దుకొని ఆ తరువాతే వాక్యాన్ని చేతపట్టు. నీతో దేవునితో సంబంధము సరిగా లేనప్పుడు దయచేసి భక్తునిగా నటించమాకు. మొదటిగా నీ హృదయాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో, నీలో ఉన్న లోపాలు ఏమిటో గ్రహించి క్రీస్తు రక్తములో కడుగుకో. ఆ తరువాత క్రీస్తు సాక్షిగా జీవించు. బైబిల్ని చేతపట్టి నీ సాక్ష్యాన్ని పంచుకో. అలా కాకుండా హోఫ్నీ వలె, ఫినెహాసు వలె ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న అవసరాన్ని బట్టి, ఉన్న కష్టాన్ని బట్టి దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నీ అవసరాల కోసం తీర్చుకోవడం కోసం ఉపయోగించమాకు. ఏం జరిగింది? అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసము యుద్ధ భూమికి లాక్కురాబడింది. ఏం జరిగింది? మందసము పట్టబడింది. ఎవరి చేతిలో పట్టబడింది? దుర్మార్గులైన, శత్రువులైన ఫిలిష్తీయుల చేతిలో పడిపోయింది. ఆ మందసము ఆఖరికి ఇశ్రాయేలు దేశము నుండి ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి దేవుని మందసము దుర్మార్గుల చేతిలో చిక్కిపోయింది. అపవిత్రమైన వారి చేతిలో పడిపోయింది. వాళ్ళ దేశానికి అది తీసుకొని పోబడింది. ఎంత దారుణం జరిగిందండి! పాపిష్టి మనుషులు చేసిన తొందరపాటు పని వల్ల అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన అతి అద్భుతమైన మందసము ఆఖరికి శత్రువు చేతిలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్త సహోదరా, జాగ్రత్త సహోదరి. నీవు నేను జాగ్రత్తగా జీవించకుండా, దేవుడంటే భయము, భక్తి లేకుండా జీవిస్తున్నట్లయితే విలువైన ఈ ఆత్మీయ జీవితము నవ్వులు పాలైపోతుంది. విలువైన దేవుని వాక్యము నవ్వులు పాలైపోతుంది. విలువైన దేవుని మందిరము నవ్వులు పాలైపోతుంది. దేవుని సన్నిధికి ప్రశాంతంగా రండి, క్రమశిక్షణతో రండి. దేవుడంటే భయము, భక్తితో రండి. వాక్యాన్ని చేతబట్టి రండి. దేవుని సన్నిధిలో మోకరించండి. మిమ్మును మీరు అప్పగించుకోండి. దేవుడు సూటిగా, స్పష్టంగా మీతో మాట్లాడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు తప్పును తెలుసుకోండి, హృదయాన్ని దిద్దుకోండి, బయటకు వెళ్ళండి. క్రీస్తు కొరకు రోషము కలిగిన సైనికుల వలె జీవించండి. అసలైన క్రైస్తవ్యం ఏమిటో మీ జీవితం ద్వారా లోకానికి చూపించండి. అనేక మందిని ఆహ్వానించండి. ప్రభువు సన్నిధికి తీసుకురండి. అంతేగాని దేవుని విలువైనటువంటి వాక్యాన్ని మాట్లాడకూడని వాళ్ళు మాట్లాడడం, తాగుబోతులు మాట్లాడడం, తిరుగుబోతులు మాట్లాడడం, తిరుగుబోతులు, త్రాగుబోతులు, సాక్ష్యము లేని వాళ్ళు, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, వ్యభిచారంలో జీవిస్తున్న వాళ్ళు, నీచమైన కార్యాలు చేస్తున్న వాళ్ళు, అయ్యో ఈరోజు సంఘములో పెత్తనం చేస్తున్నారే, పరిచర్య చేస్తున్నారే, ప్రసంగాలు చేస్తున్నారే, దేవుని నామాన్ని అన్యజనుల మధ్య అవమానపరుస్తున్నారే. అటువంటి దుస్థితి ఏనాడు వ్యక్తిగతంగా నీ జీవితంలో కనిపించడానికి వీల్లేదు. అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసము
ఆ అతి పరిశుద్ధ స్థలములో నుంచి బయటకు ఈడ్చుకొని పోబడింది. తీరా ఆ మందస్సము శత్రువుల చేతిలో చిక్కుకొని పోయింది. దేవుడు ఎంత అల్లాడిపోయి ఉంటాడు, దేవుడు ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. పాపము చేస్తూ పాపములో జీవిస్తూ మందస్సమును పట్టుకుంటే, మందస్సము జోలికి వస్తే చంపివేయబడతారు. ఓఫ్నీ ఫినెహాసు జీవితం ద్వారా మేము హెచ్చరిక చేయబడుతున్నాం. నాయనా, మేము అతి జాగ్రత్తగా జీవించుటకు, అతి పరిశుద్ధముగా జీవించుటకు, ప్రతి విధమైన అపవిత్రత నుంచి బయటపడి, నాయనా, ఈ శరీరము నీ ఆలయమైతే, హృదయము అతి పరిశుద్ధ స్థలమైతే అందులో మందస్సము ఉండాలి, వాక్యము నీ సన్నిధి ఉండాలి. నీ వాక్యము నీ సన్నిధిని కలిగిన అతి పరిశుద్ధ స్థలముగా మా హృదయమును, పవిత్రమైన స్థలముగా మా దేహమును కాపాడుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.